ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ నెల 14వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 20వ తేదీ వరకు తెలుగు తిథుల ప్రకారంగా భాద్రపద బహుళ సప్తమి ఆదివారము నుండి భాద్రపద బహుళ చతుర్దశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది విశ్లేషణగా చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా రాశి నుంచి తృతీయ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పంచమానికి వెళ్ళాడు. పంచమంలో బుధ శుక్ర రవి కేతువులు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని యొక్క సంచారము. మేషరాశి వారికి ఈ వారము ఒక శుభయోగం అనేటువంటిది ఉండబోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికైతే కొంత ప్రయోజనాలు ఈ వారము కొంత మొదలు కావచ్చు. కొంత స్వయం కృషితో కొన్ని కార్యక్రమాలను ఆరంభం చేసుకుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మీకు యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశముల యందు అవగాహనతో ముందుకు వెళ్తే బాగుంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా ఈ వారం ఉండబోతూ ఉన్నాయి. మానసిక దృఢత్వాన్ని పెంపొందింప చేసుకుని కార్యక్రమాలు చేస్తే విజయాలు సొంతమవుతాయి. వ్యాపారం పట్ల శ్రద్ధను చూపించాలి. మాటను అదుపులో ఉంచుకోవడం ద్వారా అనేక విజయాలను కూడా మీరు మూట కట్టుకోవచ్చు. ఒక శుభవార్త గురువారం నాడు వినే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. కుటుంబంలో కలహాలు లేకుండా ఉండటానికి కొంత మౌనం అనేటువంటిది మీకు శ్రేయస్సును కూడా కలిగింపచేస్తుంది. మేషరాశి వారు ఈ వారమంతా శివ అష్టోత్తరంతో అభిషేకం చేయండి. ఏదైనా ఒక హనుమతి దేవాలయంలో 14 ప్రదక్షిణములు అనేటువంటివి చేస్తే మీకు బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభానికి ద్వితీయంలో గురుచంద్రుల యొక్క కలయిక, చతుర్థ బుధ శుక్ర రవి కేతువుల యొక్క కలయిక, గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి విశ్లేషణగా చూస్తే వృషభ రాశి వారికి ఆశయాలు నెరవేరుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలించే ఆస్కారం కూడా ఉంది. అలాగే వ్యాపార పరంగా చాలా వరకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. మీ ప్రతిభను నలుగురు కూడా గుర్తిస్తారు. లక్ష్య సాధనలో ఇతరుల యొక్క సహాయ సహకారములతో విజయాలు సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో ఏకాగ్రతతో ఉంటే అవి ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కూడా చాలా వరకు కూడా మంచిది. అలాగే ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం వల్ల కార్యసిద్ధి అనేటువంటిది మీకు బాగా కలుగుతుంది. వృషభ రాశి వారు విష్ణు పంజర స్తోత్రము, విష్ణు దేవాలయ దర్శనము, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామ సంకీర్తనము ఇవి చెయ్యండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో ఉన్నటువంటి గురువు చంద్రుడితో పాటు ఉన్నాడు. తృతీయ బుధ శుక్ర రవి కేతువులు, పంచమ కుజుడు, అలాగే మిథున రాశి వారికి
దశమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం, నవమంలో ఉన్నటువంటి భాగ్య రాహువు యొక్క ఫలితము, వీటన్నింటితోని మిథున రాశి వారికి ఈ వారము ప్రధానమైనటువంటి ఒక ప్రయోజనం అనేటువంటిది నెరవేరబోతూ ఉన్నది. మనోబలం చాలా వరకు కూడా అవసరము. నూతన విద్యల పట్ల, అవకాశాల పట్ల కూడా విద్యార్థులు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నములు చాలా వరకు కూడా ఫలిస్తాయి. ఉద్యోగ ఫలితాలు కూడా శుభప్రదంగా ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ఆశయం నెరవేరుతుంది. శుభయోగ ఫలప్రాప్తి అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే మీరు ఏ పని చేపట్టినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు కలగవచ్చు, కొంత వ్యతిరేకత కూడా పెరగవచ్చు. చిన్నపాటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ఒత్తిడికి గురి కాకుండా మీరు మీ పనులను కనుక పూర్తి చేసుకుంటే తప్పకుండా విజయాలు సాధిస్తారు. మిథున రాశి స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ కార్యక్రమాలు కూడా ఈ వారాంతంలో పూర్తి అవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొంత నూతన గృహ ఉపకరణములను కూడా కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ సహస్రము, అలాగే శివ సహస్రనామము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, ప్రతినిత్యము హనుమాన్ చాలీస పారాయణం చేయగలిగితే మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా లగ్నాత్ ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్ర రవి కేతువులు, ఎందుకంటే 15వ తేదీ సోమవారం నాడే గ్రహ సంచారం అనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది కలగబోతూ ఉన్నది. క్రయ విక్రయముల యందు లాభాన్ని కూడా పొందుతారు కర్కాటక రాశి వారు. ఆటంకాలు చదువులో ఎదురవుతాయి పిల్లలకు, కానీ వాటిని సమర్థవంతంగా కూడా అధిగమిస్తారు. ఉత్తమమైనటువంటి యోగములైతే గురు శుక్రవారాల్లో కొంత ఉన్నాయి. ధనలాభాన్ని పొందుతారు. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యకు పరిష్కారం అనేటువంటిది కూడా ఈ వారం దొరుకుతుంది. మొత్తానికి కొంత కర్కాటక రాశి వారికి జన్మ శుక్రయోగం అనేటువంటిది ఆదివారం నాడు ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధ రవికేతువుల యొక్క అనుగ్రహంతో కూడా క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు తొలగిపోతాయి. మొత్తానికి కులదేవత ఆరాధనతో పాటుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా 12 సార్లు పారాయణం చేసినట్లయితే పలు కార్యక్రమాల్లో విజయాలు కూడా పరిపూర్ణంగా పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి బుధ రవి శుక్ర కేతువుల యొక్క 4 గ్రహములు సింహరాశి వారికి లగ్నంలోనే ఉన్నాయి. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, 11వ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక. అందుకే మీకు ఆదివారము సోమవారము ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా సింహరాశి వారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. గత అనుభవాలను మర్చిపోకండి. తొందరపాటు వ్యవహారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలను వాయిదా వేయటం అనేటువంటిది మంచిది. ఎన్నో విషయముల యందు మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే సరిపోతుంది. అలాగే జ్యేష్ఠ సంతానం పట్ల మక్కువ కనబరుస్తారు. ఎన్నో విషయముల యందు అవగాహనతో ముందుకు వెళ్ళటం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. అలాగే విలువైనటువంటి సమాచారం పొందుతారు. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని విషయముల యందు స్వంత నిర్ణయాలనేటువంటివి కూడా మీకు మేలు చేస్తాయి. సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయంతో పాటుగా విష్ణు దేవాలయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే
12వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కేతువుల యొక్క కలయిక, ద్వితీయంలో తులలో ఉన్నటువంటి కుజుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత ప్రభావాన్ని అనేటువంటివి చూపిస్తూ ఉన్నది. మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారము శుభప్రదమైనటువంటి సమయము. లక్ష్యము సిద్ధిస్తుంది, కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది, అన్ని విధాలా మేలు జరుగుతుంది. ఇతరుల యొక్క ప్రోత్సాహంతో క్లిష్టమైన కార్యక్రమముల నుంచి కూడా లాభాలు పొందుతారు. వివాహ సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరము. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది. ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. బుద్ధిబలంతో వ్యాపారంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు. ఏ విషయంలో కూడా మీరు కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే ఆ విషయము మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఇతరుల జోక్యాన్ని మీరు సహించరు. అలాగే నూతన కార్యక్రమాలు, ప్రాజెక్టులు ప్రారంభం చేసుకోవటానికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉండబోతోంది. కన్యారాశి వారు మహాగణపతి దేవాలయ దర్శనము, సంకష్టహర చతుర్థి వ్రతము, అలాగే ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా లగ్నంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి బుధ శుక్ర రవి కేతువుల యొక్క ప్రధానమైనటువంటి ప్రభావము తులారాశి వారికి మంచి ఫలితములను కలిగింపజేస్తోంది. అదృష్టం వరిస్తుంది. అనేక శుభ ఫలితాలు ఈ బుధవారం తర్వాత మీకు రాబోతూ ఉన్నాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. విహారయాత్రలు, దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే లీజులు, లైసెన్సులు, టెండర్లు, బిల్లులు మొదలైనవి కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అలాగే కిరాణా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, కూరగాయల వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా ఈ వారంలో మీరు చేసుకోవచ్చు. భవిష్యత్తు గురించి ఆలోచన చేయటం వల్ల కూడా కొంత బాగుపడతారు. ఆర్థిక ఫలితాలు బాగానే ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత కూడా తగ్గుతుంది. తులారాశి వారు తమ ఇంటి దైవనాన్ని పూజించడంతో పాటుగా ప్రతి నిత్యము 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము చేయటము, హనుమతు దేవాలయంలో మంగళవారం నాడు, శనివారం నాడు తమలపాకులతో పూజ చేయించుకోవటం వల్ల కూడా కొంత కార్యసిద్ధిని కూడా పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే దశమంలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర కేతువుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండటం, గత వారంతో పాటు ఈ వారం కూడా అది మీరు కంటిన్యూ చేయండి. మితిమీరిన ప్రవర్తన వల్ల తోటి వారితో ఇబ్బంది పడతారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొన్ని ఆపత్తుల నుంచి కూడా బయటపడతారు. భూగృహ వాహన సంబంధమైనటువంటి యోగాలైతే ఈ వారాంతంలో మీకు ఉన్నాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. చిన్నపాటి ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా నిరుత్సాహం అనేటువంటిది వద్దు. కొత్త వ్యక్తుల ద్వారా కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. ఆవేశపడి కుటుంబ కలహాలకు నాంది అనేటువంటిది మాత్రం చేయకండి. ప్రభుత్వ సంబంధమైనటువంటి బిల్లులు మంజూరు అవుతాయి. ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నములు ఉద్యోగపరంగా కూడా ఫలించకపోవచ్చు. మీ మీద అసత్య ప్రచారాలు వెల్లువెత్తినప్పటికీ కూడా మీరు మౌనంగా ఉండటము, కాలమే వాటికి సమాధానం చెబుతుంది అన్న విధంగా ముందుకు వెళితే మీకు ఇబ్బందులు అనేటువంటివి ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి స్త్రీలకు ఈ వారము కార్యసిద్ధి అనేటువంటిది కూడా కలగబోతోంది. వృశ్చిక రాశి వారు కనకధారా స్తోత్ర పారాయణము, విష్ణుపంజర స్తోత్ర పారాయణము, అలాగే షట్పది స్తోత్ర పారాయణములు ప్రతిరోజు చేస్తూ సంధ్యా
సంధ్యాకాలంలో ఈశ్వరుడికి దీపారాధన చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయంలో ఉన్నటువంటి రాహువుతో పాటు చతుర్థ శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతువుల యొక్క కలయిక కొంత ప్రధానమైనటువంటి ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ వారము కొంత శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగపరంగా సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యము, ఉత్సాహము ఈ రెండు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. కొంత ముఖ్యమైనటువంటి విషయముల యందు అవగాహనతో ముందుకు వెళ్ళటం ద్వారానే కొంత విజయాలు కూడా సాధిస్తారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటారు. క్రమశిక్షణ లేనటువంటి అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఊహించని మార్పులను కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఈ రెండు కూడా కొంత లాభసాటిగానే ఉండవచ్చు. స్థలాల అమ్మకాలు, కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధువులలో మీ మాటకు కూడా విలువ అనేటువంటిది పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారు లక్ష్మీదేవత ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, దత్తక్షేత్ర సందర్శనము ఈ 3 పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా కనుక అవలోకనం చేస్తే ఈ వారమంతా కూడా ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో శని, షష్టంలో గురువు, సప్తమంలో ఉన్నటువంటి రవి, శుక్ర, బుధ, కేతువుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. గెలుపు అనేటువంటిది మీ జీవితంలో ప్రధానమవుతుంది. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. అలాగే మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అలాగే నరదృష్టి అనేటువంటిది పెరగటం వల్ల అనారోగ్య సూచన కొంత కనిపిస్తూ ఉన్నది. మీ మీద అసూయాద్వేషం కలిగినటువంటి వారు చూపించేటువంటి కొన్ని ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకొని నిలబడగలిగేలా ధైర్యాన్ని పొందండి. ధైర్యము, ఉత్సాహము ఇవన్నీ ఉన్నట్టయితే ప్రతి కార్యక్రమంలో మీరు విజయాలు పొందుతారు. అలాగే ఏ విషయంలో కూడా నిరుత్సాహం అనేటువంటిది పెట్టుకోవద్దు. మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా మీకు మేలు జరుగుతుంది. అలాగే కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేటువంటిది కూడా ప్రదర్శిస్తారు. వాహనం కొనుగోలు యత్నాలు, ప్రయత్నాలు మొదలైనటువంటివి కూడా ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగపరంగా బదిలీ యత్నములకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా గురు శుక్రవారాల్లో కూడా ఫలించవచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా సూర్యనారాయణ దేవత ఆరాధన, అలాగే దుర్గాదేవి కవచము ఇవి చదివితే కొంత మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, ద్వితీయ శని, పంచమ గురువు, పంచమ చంద్రుడు, సప్తమ బుధ, రవి, శుక్ర, కేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది కొంత కుంభరాశి వారికి మంచి ఫలితములను ఈ వారము ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయముల యందు లాభాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. లక్ష్యానికి చేరుకోవటానికి ఇది సరి అయినటువంటి సమయము. అన్ని విధాలుగా సుస్థిరమైనటువంటి స్థితిని కూడా పొందుతారు. లక్ష్య సాధనలో ఇతరుల యొక్క సహాయ సహకారములు కూడా మీకు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నములు నిరుద్యోగులకు చక్కగా ఫలించవచ్చు. నూతన విద్యల పట్ల విద్యార్థులకు ఆకర్షణ కలుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారికి విదేశీ అవకాశములు కూడా ఈ వారము సిద్ధించవచ్చు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉండండి. పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే స్పందించడం అనేటువంటిది ముఖ్యంగా
పెట్టుకుంటే సరిపోతుంది. కుంభరాశి వారు ఈ వారమంతా శివ అష్టోత్తరంతో అభిషేకము, విభూతి ధారణ మరియు శ్రీశైల క్షేత్ర సందర్శనము కానీ అరుణాచల క్షేత్ర సందర్శనం కానీ చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము కొంత గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న శని, చతుర్థ గురుచంద్రుల యొక్క కలయిక, షష్ఠస్థానంలో బుధ శుక్ర రవికేతువుల యొక్క కలయిక, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావంతో ప్రతి నిత్యము కూడా పరీక్షాకాలంగా ఈ వారము గడుస్తుంది. ఆశించిన ఫలితాలు రాకున్నప్పటికీ కూడా నిరుత్సాహపడకండి. వ్యాపారపరంగా ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పెద్దల ప్రశంసలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. ఆచరణలో పెట్టడం ద్వారానే ఏదైనా సరే విజయాలు సొంతమవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరంగా లాభాలు పొందుతారు. కొంతమంది నిరాశభూయిష్టమైనటువంటి మాటలను వినకండి. అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండటము, అనుకూలమైనటువంటి ఆలోచనలు ఈ రెండు కూడా చేస్తే విజయాలు మీ సొంతమవుతాయి. కొంత స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అలాగే ధైర్యం ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులకు వైద్య విద్య పట్ల మక్కువ అనేటువంటిది కూడా పెరుగుతుంది. శివాలయంలో రుద్రాభిషేకము, శివస్తోత్ర పారాయణాదులతో పాటుగా వారాంతంలో శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా కొంత దోషాలనేటువంటివి దూరం అవుతాయి. మరల వచ్చే వారం కలుసుకుందాము. జై దుర్గామాత. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.